నమస్తే. కంట్రీ న్యూస్కు స్వాగతం. వదిన గొంతు కోసి హత్య, తను పీక కోసుకున్న మరిది, కొన ఊపిరితో ఉన్న బాధితుడు. వివాహేతర సంబంధంలో వివాదాలే కారణం. వివాహేతర బంధం బెడిసికొట్టింది. ఒకరి ప్రాణాన్ని పొట్టన పెట్టుకుంది, మరొకరు కొన ఊపిరితో కొట్టుకునే పరిస్థితి తీసుకెళ్లింది. చనిపోయింది వదిన అయితే చావు బతుకుల్లో ఉంది మరిది. ఇందుకు కారకుడు మరిదే. ఈ దారుణం పడమట డొంక రోడ్డులో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పడమట డొంక రోడ్డుకు చెందిన బంగారు దుర్గ వివాహం చేసుకున్న తర్వాత భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె 7 ఏళ్ల క్రితం భర్తకు దూరంగా ఉంటుంది. దుర్గకు 2 కుమార్తెలు, 1 కుమారుడు. పెద్ద కుమార్తెకు వివాహమైంది. కుమారుడు నగరంలోని ఏ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నాడు. 2వ కుమార్తె గన్నవరంలోని రీచ్ హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. దుర్గ పడమట రైతు బజార్ రోడ్లోని ఇండోర్ స్టేడియంలో స్వీపర్గా పనిచేస్తుంది. ఈమె పడమట డొంక రోడ్లోని పద్మజ నగర్లో నివాసం ఉంటుంది. గురునానక్ నగర్లో నివాసం ఉంటున్న దుర్గ మరిది బంగారు హరికృష్ణ అలియాస్ హరి భార్యను వదిలేసి 4 ఏళ్ల నుంచి ఒంటరిగానే నివాసం ఉంటున్నాడు. ఇతనికి 2 పిల్లలు. వారు ఇరువురు గన్నవరం రీచ్ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. హరికృష్ణ గురునానక్ నగర్లోని న్యాక్ కార్యాలయ మండపంలో స్వీపర్గా పనిచేస్తున్నాడు. బంగారు దుర్గ హరికృష్ణలకు గడిచిన కొద్ది కాలం నుంచి వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. వీరి మధ్య కూడా కొద్ది రోజుల నుంచి మనస్పర్ధలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో దుర్గ మరిదిని దూరం పెట్టడం మొదలుపెట్టింది. దీనిని జీర్ణించుకోలేకపోయిన మరిది హరి మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో పద్మజ నగర్లోని దుర్గ ఇంటికి వెళ్ళాడు. ఇద్దరి మధ్య మాట పెరిగింది. ఒక్కసారిగా హరి ఉద్రేకంతో చాకుతో దుర్గ పీకను బలంగా కోసేశాడు. ఆమె బిక్కిరిగా కేక వేసింది. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. తనువు చాలించాలని నిర్ణయం తీసుకున్న హరి చాకుతో తన పీక కోసేసుకున్నాడు. సమాచారం అందుకున్న పడమటి సిఐ మోహన్ రెడ్డి సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని రక్తపు మడుగులో పడి ఉన్న హరిని శక్తి ప్రభుత్వ హాస్పిటల్కి తరలించాడు. ఘటన స్థలంలో విగత జీవిగా పడి ఉన్న దుర్గ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురికి తరలించారు. హత్యకు కారకుడైన హరి మృత్యువుతో పోరాడుతున్నాడు. వివాహేతర సంబంధమే ఘటనకు ప్రధాన కారణమని భావిస్తూ ఇరు పక్షాల బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పడమట సిఐ తెలిపారు.